మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ఫోన్ కాల్లో వార్తను మీరు వింటారు, ఏ వ్యక్తి ఫోన్ చేస్తాడు, ఫోన్ కాల్ నుండి ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ను క్లిక్ చేసి మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీరు పూర్తిగా తెలుసుకోండి. అలాగే వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా సిస్టమేటిక్గా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకారప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసులగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు. అయితే మీకు మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కావచ్చు, మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కావచ్చు, ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని మీరు వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, సంబంధించినటువంటి బంధువులకు కానీ, ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా, మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం, ఇక రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది కదా, రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో అయితే ఒక వ్యక్తి మీకు అనేది ఈ మాట చెప్తాడు. అయితే ఖచ్చితంగా మీరు శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు.
ఇక కన్యా రాశి వ్యక్తులు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కన్యా రాశి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది. కనుక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు దిన ఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. ఇక ఉద్యోగస్తులతో కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు శ్రమను గుర్తించి వారు మీపైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు తప్పనిసరిగా శివాదేవారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీస పఠించండి. అలాగే మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.